ఒంటరితనం అవసరమైంది. ఎందుకంటే తన చుట్టూండే వాళ్ళ నోర్లను బట్టి ఈయన ఆత్మీయత పాడైపోతుందేమో. ఎందుకు భయం వేసింది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు దర్శించిన తర్వాత, లేచిన తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం? సాంబార్లు ఉప్పు ఎక్కువ వేశారు నిన్న, నాకు ములక్కాయలు సరిగా ఉడకలేదు తెలుసా. మన ప్రాబ్లం ఏంటండి అసలు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి దర్శించిన తర్వాత నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు, నువ్వు ఏంటోడి జీవితాలు పాడు. వాడు తీర్మానం తీసుకున్నాడేమో, ఆ వ్యక్తి ఏదో ప్రభుకు అప్పగించుకున్నాడేమో, ఆ వ్యక్తితో సాంబార్ గురించి ఏం టాపిక్ అండి మాట్లాడడానికి? ఆ వ్యక్తితో ఉప్పు గురించి ఏం టాపిక్ అండి? ఆ వ్యక్తితో చీర గురించి, ప్లాట్ గురించి, డబ్బు గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఇదేం టాపిక్ అండి? ఎంత వాక్యమైనా ఉండని, ఎవరన్నా చెప్పని వాక్యం, మాటలు మారే వరకు నువ్వు మారవో. మార్టిన్ గారని భక్ష్యంగా జతపనివారు, వైజాగ్ ప్రాంతం అయింది. ఓ దినాన్న ఆయనది విశాఖ జిల్లా, వాళ్ళ తల్లి పెద్ద చదువు లేదు ఆమెకి, చిన్న గుడిసె టైప్లో పేద పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఓ దినాన్ని భక్ష్యం గారు వాళ్ళ ప్రాంతానికి వెళ్తే సేవకులందరూ మార్టిన్ గారి అంటే తల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. భక్ష్యం గారికి అకామిడేషన్ వేరే దగ్గర ఇచ్చారంట. వాళ్ళందరూ లోపల కూర్చున్నారంట, ఈ సేవకులు అందరూ లోపల కూర్చున్నారంట. లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నారంట. బయట కట్టెల పొయ్యి మీద వాళ్ళందరికీ ఉదయకాలం అల్పాహారం వంట చేస్తూ ఉందంట. వంట చేస్తూ ఉంటే వీళ్ళందరూ లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆమె తట్టుకోలేక లోపల పోయి, చదువు రాదు పెద్దామా, ముసలామా, మోటామా, ఆమె లోపల పోయి చేతులు జోడించి వాళ్ళతో అన్నమాట ఏంటి తెలుసా? ఏమండి, దయచేసి మా ఇంటి 4 గోడల మధ్యలో యేసు ప్రభు తప్ప ఇంకెవరి గురించి మాట్లాడొద్దు. చెప్పు తీసుకొట్టినట్టు కాదు, ఒక్కసారి ఆగిపోయారంట అక్కడ ఉండే సేవకులందరూ.